విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందించి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యా సలహా సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ శనివారం బంజారాహిల్స్లోని హోటల్ హైత్ ప్లేస్లో నిర్వహించారు. అగ్రశ్రేణి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ చైర్మన్ సిహెచ్ మల్లారెడ్డి, సిబిఐటి ప్రొఫెసర్ మరియు ప్లేస్మెంట్స్ హెడ్ ఎన్ఎల్ఎన్ రెడ్డి, సిబిఐటి ప్రిన్సిపల్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ సివి నరసింహులు హాజరై ఈ ఫెయిర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ మరియు గ్లోబల్ ట్రీ మధ్య సహకారాన్ని ప్రకటించారు. 50కి పైగా విదేశీ విశ్వవిద్యాలయాలు ఆన్ ది స్పాట్ ఆఫర్లు, తక్షణ స్కాలర్షిప్స్ నిర్ణయాలు, ఉచిత ఐఈఎల్టీఎస్ శిక్షణ, వీసా ఫీజు మినహాయింపుతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తున్న ఈ ఫెయిర్ని విజయవంతంగా నిర్వహించినందుకు గ్లోబల్ ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ ఆలపాటి అతని బృందాన్ని ఆయన అభినందించారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో మొత్తం 1100 మంది విద్యార్థులు ఏయుఎస్, యూకే, యుఎస్ఏ, యూరప్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఫెయిర్లో పాల్గొన్నాయి. ఎత్తున సిఎంఆర్ కానీ, మల్లారెడ్డి కానీ, వర్ధమాన్ కానీ, ఎంఎల్ఆర్ కానీ ఇవన్నీ కూడా కాలేజెస్ అంతా మా ఫ్యామిలీ మెంబర్సే. నేను నా పరిస్థితి ఎరక ఒక మామూలు ఆర్డినరీ ఒక మిల్క్ వెండర్ కాడికి వెళ్ళి ఈరోజు ఇంత పెద్ద ఎడ్యుకేషనలిస్ట్ అయినా. మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు, ఎంత గొప్పలన్నా కావచ్చు. దానికి మోడల్ మల్లారెడ్డి. నేను అందుకే నా పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని కూడా నా దగ్గర చదివే పిల్లలు పెద్ద పెద్ద 5 స్టార్ పిల్లలు కాదు, పెద్ద పెద్ద బంజారాయిల్ జూబ్లీకి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి వచ్చే పిల్లలు కాదు, చదువరు నా దగ్గర ఇంజనీరింగ్ చదివే పిల్లలంతా కూడా ఒక అటెండర్ బిడ్డ, ఒక ఆయా బిడ్డ, ఒక డ్రైవర్ బిడ్డ, మంచి మిడిల్ క్లాస్ అంతా. ఆ పిల్లలంతా కూడా ఒక స్కాలర్షిప్ మీద, ఒక కౌన్సిలింగ్లా వచ్చి వాళ్ళు ట్యూషన్ ఫీజు కూడా ఫ్రీగా వచ్చి వాళ్ళంతా చదువుకుంటారు నా దగ్గర. అందుకే ఇంత పెద్ద నెంబర్తోని, మోర్ నెంబర్ తోటి, బిగ్ నెంబర్ తోటి ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నా. వాళ్ళందరికీ కూడా నా మీద నమ్మకంతో, మల్లారెడ్డి మీద నమ్మకంతో, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకంతో వచ్చి వాళ్ళు చదువుకొని 4 years చదువుకుంటే వాళ్ళను పర్ఫెక్ట్గా అన్ని ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రైవర్ ఏమనుకుంటాడంటే నా బిడ్డ 4 సంవత్సరాలు ఇంజనీర్ అయి చదివితే చాలు అని అనుకుంటాడు. కానీ మల్లారెడ్డి దగ్గర చదివితే 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుతుంది, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది, మళ్ళీ ఒక ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ఒక జాబ్ తోటి ఇంటికి పోతుంది. అది వాళ్ళ చాలా సంతోషం. అదే ఆనందం నాకు చాలా సంతోషం. నేను 25 సంవత్సరాల సంది కూడా చేసే కృషి ఇప్పుడు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్కి అందరికీ కూడా, పేరెంట్స్కి అందరికీ కూడా రూరల్కి వెళ్ళి వచ్చి నా దగ్గర చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందుతున్నారని దానికో సంతోషం. నేను దీనికోసం వచ్చిన. ఇలా గ్లోబల్ ట్రీ ఇంత పెద్ద ఛాన్స్ ఇస్తుంది, ఫ్రీగా ఫ్లైట్ టికెట్, వీసా, హాస్టల్తో ఫెసిలిటీస్తో సహా వాళ్ళందరినీ కూడా ఫారెన్ యూనివర్సిటీలు అందరూ కూడా తెచ్చి ఒక చోట కల్పిస్తుందంటే చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు మీకు. ఇంకా చేయాలి, మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా మన పిల్లలకున్న స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ, స్మార్ట్నెస్ కానీ, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రపంచంలో ఎవరికి లేదు. మన పిల్లలకున్నది, మన తెలుగు పీపుల్స్కున్నది. మన తెలుగు పీపుల్స్ నేను చూస్తూ ఉన్నా, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. 50 సంవత్సరాల సంది కూడా నేను అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఉన్న అమెరికా కానీ, లండన్ కానీ, కెనడా కానీ ఎక్కడైనా సరే టాప్ సైంటిస్టులు అంతా మన తెలుగు పిల్లలే. టాప్ డాక్టర్స్ అంతా, టాప్ ఇంజనీర్స్ అంతా, టాప్ ఐటీ పీపుల్ అంతా, టాప్ ఫార్మసిస్ట్ పీపుల్ అంతా, ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్ అంతా. ఇలా లండన్ ప్రధాని కూడా ఎవరు? మన ఇండియన్. అట్లా ప్రతి ఒక్కరు కూడా మనదే. మన అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరు? మన ఇండియన్ బిడ్డ. కాబట్టి ఇట్లా మంచి మంచి పెద్ద పెద్ద మేధావులంతా కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మన తెలుగు వాళ్ళు, మనోళ్ళు ఇండియన్స్. కాబట్టి మనకు ఫ్యూచర్ అంతా మనకే ఉంది. మనమందరూ తప్పకుండా ఎంఎస్ కోసం, యూజీ కోసం, పీజీ కోసం, డాక్టర్ పిహెచ్డి కోసం మనం పోయి చదువుకొని మన పిల్లలు వస్తే ప్రపంచమంతా కూడా ఏ కార్నర్ పోయినా మనకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ప్రతి కంట్రీలో పోతే వాళ్ళకి పర్ఫెక్ట్గా మన ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఇప్పుడు చైనా ఉంది, జపాన్ ఉంది, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు. అదే మన తెలుగు వాళ్ళు మన మాట్లాడితే ప్రపంచంలో ఏ కార్నర్ అయినా అర్థమవుతుంది. కాబట్టి మనకు మంచి స్కిల్స్ ఉన్నాయి, మన పిల్లలకు స్మార్ట్నెస్ ఉంది. ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, మా షామీర్పేటలో, నా మేడ్చల్ నియోజకవర్గంలో. భారత్ బయోటెక్ మా దగ్గరనే ఉంది, రెడ్డి ల్యాబ్స్ మా దగ్గరనే ఉంది. 1,00,000 ట్యాబ్లెట్స్ మనం తయారు చేస్తున్నాం ఇవాళ. ప్రపంచంలో 1,00,000 ట్యాబ్లెట్లు మెడిసిన్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తే ఒక 50,000 ట్యాబ్లెట్స్ మన హైదరాబాద్, తెలంగాణలో మన తయారవుతాయి.